తిరుపతి శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు చెరువుల ఆక్రమణలపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోని చెరువు కట్టను జేసీబీలతో తొలగించి చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 300 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకే చెరువు కట్టను తొలగించి మట్టి తరలిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో తవ్వకాలు జరుపుతూ మట్టి తరలిస్తుండడాన్ని గుర్తించిన స్థానికులు అడ్డుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరలక్ష్మి వ్రతం పూజలు ఒక పక్కన పెద్ద ఎత్తున అన్ని ఆలయాలు జరుగుతుంటే ఇక్కడ కుట్రమంగళం గ్రామంలో మాత్రం 100 ఏళ్ళకి మించిన విగ్రహాలను సైతం ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెకిలించడం జరిగింది. దీనికి దగ్గరుండి అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ స్వయాన ఈ కట్టని ఒక చెరువు కుంటను పోడ్చడానికి ఇంకో చెరువును స్వయాన దగ్గరుండి తెంపించి హిటాచీలు టిప్పర్లతో 100 ఏళ్ళ విగ్రహాన్ని సైతం దగ్గరుండి బూడిపిస్తున్నారు. ఇంతటి దారుణం ఆ గుంటను ఏదైతే బూడిపిస్తున్నారో మన సాక్షాత్తు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో ఎన్నికల తర్వాత ఆ గుంటను ఎలాగైనా కాపాడతాం, 300 కోట్ల విలువైన భూమిని కాపాడతామని చెప్పారు. వాళ్ళు అనేక విధాలుగా ప్రయత్నించి కోర్టు ద్వారా ఏదో ఆర్డర్స్ తెచ్చుకున్నాం అంటారు. అక్కడ వరకు అయితే బాగుంది, కానీ అందులో ఉన్న 100 ఏళ్ళ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో అత్యంత దారుణంగా వరలక్ష్మి వ్రతం రోజే అనేక టిప్పర్లను పెట్టి 100 ఆ విగ్రహాలను బోడ్చడానికి ప్రయత్నిస్తున్నాం. దీంట్లో ఇక్కడున్న ఏదైతే ఉన్నారో ఇక్కడున్న 4-5 గ్రామాల ప్రజలకు నివసిస్తున్న ఇక్కడ చెరువు కింద ఏదైతే నివసిస్తున్నా ఆ చెరువుని నిలువున చీల్చడం, ఒకవేళ ఈ అనేక వర్షాకాలం ఇప్పుడు కానీ ఫ్లడ్స్ వచ్చి ఈ 5 గ్రామాల్లో ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి లేదు. అత్యంత దారుణమైన పరిస్థితులు. దీన్ని వెనకుండా నడిపిస్తున్న శక్తులు ఎవరు? దీన్ని ఇట్లే కానీ తిరుపతి జిల్లాలో కానీ కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతాం. దీన్ని ముందుండి తీసుకెళ్తాం. దీంట్లో ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. కేసులకు భయపడం, దాడులు భయపడం, ఇలాగే పోరాడతాం. ఇక్కడ ముందు అయినా పోరాడతాం. ఎట్లయినా 100 ఏళ్ళ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని కాపాడతాం. వరలక్ష్మి వ్రతం రోజు ఇట్లాంటి దారుణమైన కార్యక్రమం అధికారుల దగ్గర నుంచి చేయడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి కార్యక్రమంలో ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ఆపించాలని, హిందువులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరుకుంటున్నాం. కుట్రమంగళం గ్రామానికి సంబంధించిన కొత్తగుంట చెరువు అనే దాన్ని కబ్జా చేయడానికి కొంతమంది నాయకులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, వైసీపీ వాళ్ళందరూ కలుసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి అధికార యంత్రాంగం సహకరించడం చాలా సిగ్గుచేటు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శ్వేతపత్రం రిలీజ్ చేసిన రోజు చదివినారు. కుట్రమంగళం గ్రామం పలానా అవిలాల రాజశేఖర రెడ్డి సన్నా వెంకటరామరెడ్డి ఆక్యుపై చేసినాడు 13 ఎకరాలు అనేసని చదివినాడు. అదే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికారంలో ఉండగానే మాకు సంబంధించిన పక్కన చెరువులో నుంచి మట్టి తీసుకొని పోయి ఆ గుంటను పూడ్చడానికి ప్రయత్నించడం చాలా దుర్మార్గమైన చర్య. దీనికి అధికారులందరూ సహకరించడం కూడా చాలా బాధాకరమైన విషయము. దీన్ని ఆ చెరువు అనేది విలువ 300 కోట్లు విలువ చేస్తుంది. ఆ ప్రాపర్టీ, ఆ 300 కోట్ల ప్రాపర్టీని కొట్టేయడానికి కేవలం ఒక మహిళా అధికారిని చేసిన తప్పుని వీళ్ళు ఖండించకుండా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటే ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్క అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ 13 ఎకరాల చెరువుని నకిలీ పత్రాలతో గాజలమన్యం ప్యాక్స్లో లోన్ తీసుకున్నారు. దాన్ని ఉద్దేశపూర్వకంగా వీళ్ళే డిఫాల్ట్ చేసి వీళ్ళే బినామీల ద్వారా ఆక్షన్లో పాడుకొని దాన్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నా కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్లు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు ఏం చేస్తూ ఉందో తెలియదు. రాత్రి నిల్వని చెరువుని తెంపేసి పోయి మట్టి దోలేసి అంతా కబ్జా చేస్తూ ఉన్నారు.